హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ పర్సనల్ ఇన్ ఇండియన్ నేవీ 2025 గ్రూప్ సి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్, దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి, దీని ఎగ్జామ్ ఫీజు ఏంటి, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇది 10th పాస్ అయ్యి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇండియన్ నేవీలో జాబ్ ఇది. సో మీకు పోస్టింగ్ వచ్చేసరికి మీకు విశాఖపట్నం, ముంబై, కార్వార్, కొచ్చి ఓవరాల్గా ఉన్నాయి పోస్టింగ్. సో మీకు టోటల్ కమెంట్స్ అన్నిటికీ కూడా ఇవ్వటం అయితే జరిగింది ఇండియన్ నేవీ ఇది. సో దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దీని ఎగ్జామ్ ఫీజు ఏంటి, ఇవన్నీ చూద్దాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దీని స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12/3/2025, లాస్ట్ డేట్ 1/4/2025. ప్రజెంట్ షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. టోటల్ డీటెయిల్స్ అయితే మాత్రం మీకు 11th లేదా 12th మీకు వస్తుంది. దీని అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎవరికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు. సో మీరు డైరెక్ట్గా అప్లై చేస్తే చాలు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ ఎప్పటికీ అంటే 1/4/2025కి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ 3 ఇయర్స్ వరకు ఉంది, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఇయర్స్ వరకు ఉంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి దీంట్లో వేకెన్సీస్ అయితే మ్యాక్సిమం ఉండవు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ అసలు ఏ పోస్ట్లోనే చూద్దాం. సేరింగ్ ఆఫ్ లస్కర్, ఫైర్మ్యాన్, బోట్ క్రూ, లస్కర్ 192 వేకెన్సీస్ ఉన్నాయి, టాపర్స్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ సేరింగ్ ఆఫ్ లస్కర్ వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే చాలు, సేరింగ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా వీటికి సేవింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ లస్కర్ 10th పాస్ అయి ఉంటే చాలు, స్విమ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి అండ్ 1 ఇయర్ స్విమ్మింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇంకా ఫైర్మ్యాన్, బోట్ క్రూ వచ్చేసరికి 10th పాస్ అయి ఉంటే చాలు, స్విమ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి, ప్రీ సీ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంటే సీలో మీ స్విమ్మింగ్ చేసినట్టుగా ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అది ఫైర్మ్యాన్, బోట్ క్రూకి. ఇంకా టోపాస్కి వచ్చేసరికి ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు, ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, స్విమ్మింగ్ ఉంటే చాలు. ఓకే, ఇవి. సో మీకు ఇక్కడ చాలా క్రిటికల్గా కొన్ని ఇచ్చాడు. సో లస్కర్ 1 చూసారు కదా, 192 వేకెన్సీస్ ఉన్నాయి. సో స్విమ్మింగ్ వచ్చి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓబీసీలోను, జనరల్లోను ఓవరాల్గా వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓన్లీ 10th పాస్. ఇంకా ఇండియన్ గ్రూప్ సి సంబంధించి అప్లికేషన్ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్లో ఏజ్ అనేది చూసాం, 18 నుంచి 25 ఇయర్స్ వరకు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మనకి March 12th ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఒక్క అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంకా ఈ నోటీస్ ఇది అనమాట. అండ్ అఫీషియల్గా దీనికి ఇది నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు వస్తుంది. ఇక్కడ ఫైర్మ్యాన్ ఇవన్నీ కూడా. ఫస్ట్ ఎగ్జామ్ కూడా ఇది ఎలా ఉంటుందంటే మనకు దగ్గరలోనే ఉంటుంది, మనకు సెంటర్స్. సో ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది ఇది జాబ్ వచ్చేసరికి. సో వేకెన్సీస్ పరంగా చూసుకుంటే, సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే ఈ మధ్యలోనే తీసుకుంటే మీకు యూజ్ అనేది ఉంటుంది, అండ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.